గతసారి మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? అర్జునుడు యుద్ధభూమిలో నిలబడ్డాడు, కాని లోపల పూర్తిగా కుప్పకూలిపోయాడు. తన ముందు తన సొంత మనుషులు నిలబడ్డారు, గురువులు, అన్నదమ్ములు, బంధువులు. ఆ క్షణంలో అతని చేతులు వణికాయి, మనసు మొద్దుబారిపోయింది. అవునమ్మా, అర్జునుడు రథంలో కూర్చుండిపోయాడు కదా, అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. అతనికి చాలా భయంగా అనిపించింది కదా అమ్మా. అలాంటప్పుడు ఏం చేయాలి? అదే మీరా, అదే అసలు ప్రశ్న. భయం వచ్చినప్పుడు, గందరగోళంగా అనిపించినప్పుడు ఏం చెయ్యాలి? ఈరోజు ఆ సమాధానం వైపు మనం ఒక అడుగు వేస్తాం. ఇప్పుడు చూద్దాం, ఆ గందరగోళం మధ్యలో అర్జునుడు ఏం చేశాడు. అతను మాట్లాడతాడు, చాలా నిజాయితీగా మాట్లాడతాడు. ఆ మాటలే ఈరోజు మన శ్లోకాలు. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్తే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. అర్జునుడు చెప్తున్నాడు, ఏది మంచిదో నాకు అర్థం కావడం లేదు. గెలిస్తే మంచిదా, ఓడిపోతే మంచిదా అదీ తెలియడం లేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో నేను చంపవలసిన వాళ్ళు నా సొంత మనుషులు. వాళ్ళు లేకుండా జీవించడం నాకు ఇష్టం లేదు, కాని వాళ్లే నా ముందు నిలబడ్డారు. ఇది చదివినప్పుడు నాకు ఒళ్ళు గవురు పొడుస్తుంది. అమ్మా, అర్జునుడికి సమాధానమే తెలియలేదా? అతను అంత గొప్ప వీరుడు కదా. అవును ఆరవ్, అందుకే ఇది చాలా ముఖ్యమైన క్షణం. గొప్ప వీరుడైనా కూడా కొన్ని సందర్భాల్లో నాకు తెలీదు అనిపిస్తుంది. అది బలహీనత కాదు, అది నిజాయితీ. అమ్మా, నాకు కూడా అలా అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎవరితో ఆడాలో తెలియదు అని. అదే మీరా, ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరూ నిన్ను పిలుస్తున్నారు. ఒకరిని వదిలితే వాళ్లకి బాధగా అనిపిస్తుందని తెలుసు. అప్పుడు ఏది సరైనది అని అర్థం కాదు కదా. అలాంటప్పుడు కొంచెం ఆగి ఆలోచించడం తప్పు కాదు. అర్జునుడు అదే చేస్తున్నాడు. కాని నాన్న, అర్జునుడికి ఆ టైంలో ఆలోచించే టైముందా? యుద్ధం మొదలవుతోంది కదా. అదే విషయం ఆరవ్, ఒత్తిడిలో ఉన్నప్పుడు, అందరూ చూస్తున్నప్పుడు నాకు తెలియదు అని చెప్పడం చాలా కష్టం. కానీ అర్జునుడు చెప్పాడు, తప్పుదారిలో వెళ్లడం కంటే ఆగి అడగడం మంచిది. ఇది అర్థం చేసుకోవడం తెలివి. ఇప్పుడు చూద్దాం, ఆ గందరగోళంలో అర్జునుడు తర్వాత ఏం చేశాడు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్శ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇది చాలా శక్తివంతమైన శ్లోకం. అర్జునుడు అంటున్నాడు, నా మనసు పూర్తిగా చెదిరిపోయింది, ఏది ధర్మం అని అర్థం కావటం లేదు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను కృష్ణ, నాకు నిశ్చితంగా ఏది మంచిదో చెప్పు. నేనును నీ శిష్యుడిని, నీకు శరణు వేడుతున్నాను, నన్ను నడిపించు. అమ్మా, శిష్యుడంటే ఏమిటి? శిష్యుడు అంటే నీ దగ్గర నేర్చుకోవటానికి వచ్చాను, నువ్వు చెప్పింది వినటానికి సిద్ధంగా ఉన్నాను అని. అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు, నేను నీ స్నేహితుడినే, కాని ఇప్పుడు నేను నీ దగ్గర నేర్చుకోవాలి, నన్ను నడిపించు. అర్జునుడికి సిగ్గుగా అనిపించలేదా అందరి ముందు నాకు తెలియదు అని చెప్పడానికి? అది చాలా మంచి ప్రశ్న మీరా. అనిపించి ఉంటుంది, కానీ అర్జునుడు అది దాటుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, తప్పుదారిలో ముందుకు వెళ్లడం కంటే సహాయం అడగడం ఎక్కువ ధైర్యం అని. నాన్న, సహాయం అడగడం ధైర్యమా? నాకైతే అది వీక్గా అనిపిస్తుంది కొన్నిసార్లు. నాకు తెలుసు ఆరవ్, అలా అనిపిస్తుంది. కానీ ఆలోచించు, నాకు తెలీదు, నువ్వు చెప్పు అని అనడానికి మనసు చాలా పెద్దగా ఉండాలి, అహంకారం తక్కువగా ఉండాలి. అర్జునుడు అది చేశాడు. అదే అతని నిజమైన బలం. ఈ శ్లోకంలో ఒక మాట ఉంది, ధర్మ సమ్మూఢ అంటే ధర్మం విషయంలో పూర్తిగా గందరగోళంలో పడిపోయాను అని. ధర్మం అంటే ఏమిటో మీకు గుర్తుందా? కష్టంగా ఉన్నా కూడా సరైన పని చేయడం కదా అమ్మా. అవును, అర్జునుడికి అది ఏమిటో అర్థం కావడం లేదు. అందుకే అతను కృష్ణుని అడుగుతున్నాడు. ఇప్పుడు తర్వాత శ్లోకం చూద్దాం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఇక్కడ అర్జునుడు చాలా లోతైన మాట చెప్తున్నాడు. నా బాధను పోగొట్టే దారి నాకు కనిపించటం లేదు. ఈ దుఃఖం నన్ను లోపలి నుండి ఎండిపోయేలా చేస్తోంది. ఈ భూమి మీద అన్ని రాజ్యాలు ఇచ్చినా, దేవతలకు ఉన్న శక్తి ఇచ్చినా కూడా ఈ బాధ పోదు. అమ్మా, అంత గొప్ప రాజ్యం ఇచ్చినా బాధపోదా? అది ఎలా? మీరా, కొన్ని బాధలు అలా ఉంటాయి కదా.
చాలా ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు లేదా ఏదైనా చాలా కష్టంగా అనిపించినప్పుడు ఎంత మంచి విషయాలు జరిగినా లోపల ఏదో ఖాళీగా ఉంటుంది. అవునా, నాకలా అనిపించింది ఒకసారి. పీంగేన్ గెలిచాం, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఆ రోజు రాలేదు. గెలిచినా ఏదో మిస్ అయినట్టు అనిపించింది. అదే ఆరో, అర్జునుడు చెప్తున్నది అదే. బయట గెలుపులు లోపలి బాధను తీయలేవు. లోపలి బాధకు లోపలి సమాధానం కావాలి. అందుకే అతను కృష్ణుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు నాన్న? అది చూద్దాం, కాని ముందు ఒక విషయం. అర్జునుడు తన బాధను అర్థం చేసుకున్నాడు. నాకు బాధగా ఉంది, అది ఎందుకో తెలుసు అని చెప్పగలిగాడు. అది మొదటి అడుగు. తన ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం అదే మొదలు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. ఇక్కడ సంజయుడు మాట్లాడుతున్నాడు. అతను దూరంగా ఉండి యుద్ధం జరిగేది చూసి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అర్జునుడు ఇవన్నీ చెప్పాక కృష్ణుడికి ఒక మాట అన్నాడు. నేను యుద్ధం చెయ్యను అని చెప్పి మౌనంగా అయిపోయాడు. అంతేనా? అర్జునుడలా ఆగిపోయాడా? మాట్లాడడు, పోరాడడు. అవును ఆరో, నా యోత్స్య, నేను యుద్ధం చేయను అని అన్నాడు. అంతే, మాటలు ఆగిపోయాయి. అమ్మా, అతనికి ఏమనిపించిందో అని నాకు చాలా అనిపిస్తోంది. చాలా ఒంటరిగా ఉందా? అవును మీరా, ఆ మౌనంలో చాలా ఉంది. అన్నీ చెప్పాడు, ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. కొన్నిసార్లు మాటలు పూర్తవ్వాక మనసు ఖాళీ అయిపోతుంది కదా. నాన్న, అర్జునుడు పోరాడతానని చెప్పారు కదా మొదట్లో. ఇప్పుడు ఆగిపోయాడు, అది తప్పు కాదా? ఆరో, అది తప్పు అని అనడం కష్టం. అతను ఆగాడు ఎందుకంటే ముందుకు వెళ్లే దారి అతనికి కనిపించడం లేదు. కొన్నిసార్లు ఆగడం, అది కూడా ఒక నిర్ణయం. తప్పుదారిలో పరిగెత్తడం కంటే ఆగి ఆలోచించడం మంచిది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు నాన్న? ఇప్పుడు చూద్దాం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరు భయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఇక్కడ చాలా అందమైన మాట ఉంది. ప్రహసన్నివ. కృష్ణుడు చిన్నగా నవ్వినట్టు చేసి మాట్లాడాడు. రెండు సైన్యాల మధ్యలో దుఃఖంలో కూరుకుపోయిన అర్జునుడికి కృష్ణుడు నవ్వుతూ మాట్లాడాడు. నవ్వాడా? అంత సీరియస్ టైంలో నవ్వాడా? అది వింతగా లేదా? ఆరవ్, ఆ నవ్వు చాలా ముఖ్యమైనది. అది చిన్నచూపు కాదు. అది నేను నీతో ఉన్నాను, భయపడకు అని చెప్పే నవ్వు. నిజంగా పట్టించుకునేవాళ్లు అలా చేస్తారు. కంగారు పడరు, కోపం తెచ్చుకోరు, నెమ్మదిగా పక్కన నిలబడతారు. అమ్మా, కృష్ణుడికి అర్జునుడు బాధపడుతున్నాడని తెలుసు కదా, అయినా నవ్వాడు ఎందుకు? మీరా, కొన్నిసార్లు మనకు చాలా ప్రేమించేవాళ్లు మన బాధ చూసినప్పుడు అలా చేస్తారు కదా. ఇది పెద్ద విషయమే, కానీ నువ్వు దీన్ని దాటగలవు అని చెప్పే నవ్వు అది. కృష్ణుడికి అర్జునుడి బాధ అర్థమైంది. అందుకే అతను మాట్లాడాడు. కాని అమ్మ, కృష్ణుడు ఏం చెప్పాడు? శ్లోకంలో ఉందా? ఇక్కడ శ్లోకం ఆగుతుంది. కృష్ణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అది తర్వాత వస్తుంది. కానీ ఈ క్షణం చూడు, ఒక మనిషి పూర్తిగా కుప్పకూలిపోయాడు. అతని పక్కన నిలబడి నవ్వుతూ ప్రేమగా మాట్లాడే స్నేహితుడు ఉన్నాడు. అది చాలా పెద్ద విషయం. నాన్న, మనకు అలాంటి స్నేహితుడు ఉంటే చాలా మంచిది కదా. అవును మీరా, మనం కష్టంలో ఉన్నప్పుడు పక్కన నిలబడి కంగారు పడకుండా చెప్పు, వింటాను అని అనే మనిషి, అది చాలా అరుదైన బహుమతి. కృష్ణుడు అర్జునుడికి అది ఇచ్చాడు. మరి కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడికి ఏమర్థమైంది? ఆరో, ఇప్పుడు ఆగు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన క్షణంలో ఆగాం. అర్జునుడు అడిగాడు, కృష్ణుడు నవ్వాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడతాడు. తర్వాత శ్లోకంలో కృష్ణుడు మొదటి మాట అంటాడు, నువ్వు దేనికోసం దుఃఖిస్తున్నావో అది దుఃఖించదగినది కాదు అని. అది వినగానే అర్జునుడికి ఏమనిపించిందో ఊహించుకో. ఏమిటి, దుఃఖించదగినది కాదా? కాని అర్జునుడికి అంత బాధగా ఉంది కదా నాన్న. కృష్ణుడు అలా ఎందుకు అన్నాడు అమ్మా? అదే మనం తర్వాత చూస్తాం.